మరి లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి నేను మీకు చదివి వినిపిస్తాను. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాను. వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకరిని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడును వానికేమియు ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద, ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడని పిలిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదుమని. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతట వారు సంతోషపడసాగిరి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చక్కటి ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తున్నారు. పరలోక రాజ్యము కోసము, పరలోక రాజ్యము ఎలా ఉంటుంది, పరలోక రాజ్యములో ఎవరు స్వీకరించబడతారు, దేవుని యొక్క రాజ్యములో తప్పిపోయిన ప్రతి మనిషి. అందుకనే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను అని వాక్యం సెలవిస్తుంది. నశించిపోయిన మానవుడిని మరలా తిరిగి తన సహవాసానికి ఎలా పిలుస్తున్నాడు అని, ఒక తండ్రి యొక్క ప్రేమను, ఈ లోకంలో ఒక తండ్రి యొక్క ప్రేమను, అలాగే పరసంబంధమైన పరలోకపు తండ్రి యొక్క ప్రేమను పోలుస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ ఉపమానములో 3 విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోగలం. ఒకటి, కుమారుడి యొక్క రిబెలియన్ అంటే తిరుగుబాటు. రెండవది, కుమారుడి యొక్క రియలైజేషన్ అంటే పశ్చాత్తాపము. మూడవది, కుమారుడి యొక్క రెస్టోరేషన్, మరలా తెగిపోయిన సంబంధాన్ని తను ఎలాగ పునరుద్ధరించుకున్నాడు. ఈరోజు రెబెలియన్, రియలైజేషన్ అండ్ రెస్టోరేషన్, వీటి కోసం తెలుసుకుందాం. అసలు ఈ కుమారుడు తన జీవితంలో ఏమి కలిగి ఉన్నాడంటే, అతడు చాలా సంపన్నమైన కుటుంబము కలిగి ఉన్నవాడు, చక్కటి తండ్రిని, ప్రేమ కలిగిన తండ్రిని, మరి చక్కటి అన్నను, మరి ఎంతో ప్రేమతో, దైవ భక్తితో, దేవుని యందు భయభక్తులు, విధేయత కలిగిన సంపన్నమైన కుటుంబం. ఎలాగంటే ఇంటిలో పని వాళ్ళు ఉన్నారు, చక్కటి ఆస్తి పరులుగా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క చక్కటి గృహములో చిన్న కుమారుడు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అనంటే, ఈరోజు నువ్వు నేను నాతో పోల్చుకోవచ్చు ఆ వ్యక్తిని. ఈ లోకములో ప్రతి మనిషి నశించిపోయిన స్థితిలో ఉన్నాడు, నీతిమంతుడు ఒక్కడును లేడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి అలాగే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపమునకు వచ్చు జీతము మరణము అని వాక్యము సెలవిస్తుంది. ప్రతి మనిషి తప్పిపోయిన వాడే, ఆదాములో నుండి జన్మించిన ప్రతి మనిషి. అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ రెండవ కుమారుడు, ఆస్తిని తీసుకొని వ్యర్థపరుస్తున్న కుమారుడు, మరల తండ్రి దగ్గరికి వెళ్ళిన కుమారుడు ఎవరు అని అంటే, నశించిపోయిన మానవుడు. ఆ యొక్క స్థానంలో నువ్వు నేను ఊహించుకోవచ్చు.
అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క కుమారుడు ఎంతో చక్కగా ఇంట్లో ఉంటున్నాడు, తండ్రి సహవాసం కలిగి ఉన్నాడు. ఏదైనా తోటలో కూడా ఆదాము హవ్వ దేవుని యొక్క సృష్టిగా వారు ఉన్నారు. పోయిన వారం అదే చెప్పాను, ఎంతో అందమైన సృష్టి. దేవుడు ఆదామును చేసుకున్నాడు తన చేతితో. ఒక కుమ్మరి ఎలాగైతే తన చేతితో ఆ మట్టి ముద్దను ఆ యొక్క సర్కిల్ మీద వేసి, వీల్ మీద వేసి ఎలాగైతే తిప్పుతాడో, తనకిష్టమైన అంటే తన బ్రెయిన్ లో ఏ పాత్ర అయితే చేయాలనుకుంటున్నాడో, తలంపుల్లో ఉన్నదో ఆ పాత్రని ఎట్లాగ మలుస్తాడో, అలాగా దేవుడు యొక్క మైండ్ లో నుంచి తన స్వరూపం ఎలా ఉంటుందో ఆ స్వరూపముతో మానవుణ్ణి తన స్వహస్తాలతో సృజించాడు. జంతువులను, చెట్లను, చేమలను, జలరాశులను, పర్వతాలను, మరి యొక్క సముద్రాలను ఆయన రూపంలో చేసుకోలేదు. ఆయన వాక్కు చేత వాటన్నిటిని చేశాడు. కానీ నిన్ను నన్ను తన స్వరూపంలో తన చేతులతో ఆయన చేసుకున్నాడు. మనిషి అంటే దేవుడికి చాలా ఇష్టం. ఎందుకంటే తన యొక్క ప్రతినిధిగా తన యొక్క రూపంలో దేవుడు చేసుకున్నాడు. కాబట్టి ఇదే ఏదో కల్పితమైన కథ కాదండి, ఇది వాస్తవం. దేవునికి మనిషికి ఉన్న సంబంధం ఇది. ఒకవేళ మనము మన యొక్క పెద్దలను పూజించినా, లేకపోతే మన యొక్క గురువులను పూజించినా, వాళ్ళ రూపంలో మనము లేము. కానీ మనము సృష్టికర్త అయిన దేవుని రూపంలో ఉన్నాము. ఆయన కన్నులుండి చూచేవాడు, చెవులుండి వినేవాడు, ఆయన స్వహస్తాలతో తన ప్రజలను ఆశీర్వదించేవాడు. ఆయన ఆకాశము ఆయన సింహాసనముగా, భూమి ఆయన పాదపీఠముగా చేసుకున్న దేవుడు. ఆకాశమును దానిలో ఉన్న సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన భూమి మీద 33.5 సంవత్సరములు నడిచాడు. ఆ దేవాది దేవుడే మానవుడిగా దిగి వచ్చి ఆయన అంటున్నాడు, నేను మృతుడనైతేని గాని యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను అని అంటున్నాడు. దీనికి అనేక మంది సాక్షులుగా ఉన్నారు. ఈరోజు ఆయన సమాధి ఖాళీ చేయబడి ఉన్నది. దీన్ని 500 కంటే పైగా నేత్రాలు ఇవి స్వయంగా చూసి ఉన్నాయి. ఒలీవ కొండ మీద నుంచి ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు అందరూ కూడా తేరు చూస్తూ ఉన్నారు. మేఘములు ఆయన కప్పుకున్నాయి, మేఘముల గుండా ఆయన వెళ్ళారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇది ఒక కట్టుకథ కాదు, కానీ జరిగిన సంఘటన. చరిత్ర పుస్తకాలలో, మరి క్రీస్తు శకము అక్కడ అనేకమైన పుస్తకాలలో అవి రాయబడి ఉన్నాయి. దానిలో పరిశుద్ధ గ్రంథములో కూడా అనేక మంది మరి ఈ యొక్క సత్యానికి సాక్షులుగా నిలబడి ఉన్నారు. ఆ యొక్క సత్యానికి సాక్షులుగా నిలబడి ఉన్న ఈ యొక్క గ్రంథములో రాసిన ఈ యొక్క మాటలను మనము నమ్ముతా ఉన్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. అయితే ఈ సృష్టికర్త అయిన దేవుడు ఏదైనా తోటలో ఆదాముని హవ్వని తన స్వరూపంలో తన పోలికలో సృజించుకొని వారితో రోజు ముచ్చటిస్తున్నారు. ప్రతిరోజు సాయంకాలమున నీ స్నేహితుడితో నువ్వు మాట్లాడినట్టుగా, నీ స్నేహితురాలతో నువ్వు మాట్లాడినట్టుగా, ప్రతిరోజు తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడినట్టుగా, మంచి చెడులను బాగోగులను చూసుకున్నట్టుగా సృష్టికర్త అయిన దేవుడు ప్రతిరోజు చల్లని పూట ఏదేను తోటలోనికి వచ్చి మానవుడితో మాట్లాడుతున్న చక్కటి సమయము అది. అయితే దేవుడు ఆదాముతో అంటున్నాడు, అన్నిటిని చక్కగా అనుభవించండి, చక్కగా తినండి, నువ్వు చెమట వచ్చాల్సిన పని లేదు. అన్ని చెట్లు నీకు ఫలాలను ఇస్తాయి, నీకు ఇష్టమైన ఫలాలను తినొచ్చు, నీకు ఇష్టమైన చోటకు వెళ్ళి బాగుల్లో నుంచి మీరు తాగొచ్చు, నీకు ఇష్టం వచ్చినట్లు పడుకోవచ్చు, ఇష్టం వచ్చినట్లు లెగవచ్చు. మన కష్టపడకుండానే భూమి ఆ యొక్క ఫలాలను మొలిపిస్తూ మరి మనిషి ఏమి తినగలడో అవన్నీ కూడా తినేలాగా చక్కగా ఆనందంగా తిరుగుతున్న శుభవేళలో దేవునికి మనిషికి చక్కటి సంబంధం ఉంది. ఇక్కడ కూడా అంతే. మరి ఈ యొక్క చిన్న కుమారుడికి తండ్రికి ఇంటిలో చక్కటి సహవాసం ఉన్నది, స్వాతంత్ర్యం ఉన్నది. తండ్రి ఏది ఇచ్చినా తనేమి కష్టపడాల్సిన అవసరం లేదు, చెమటోర్చాల్సిన అవసరం లేదు. తండ్రి ఆల్రెడీ సంపాదించినది అంతా ఉన్నది కాబట్టి తను చక్కగా ఎంజాయ్ చేస్తూ తన యొక్క ప్రివిలేజెస్ని తను ఉపయోగించుకుంటూ చక్కగా ఇంటిని పాలన చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క చిన్న కుమారుడికి ఒక ఆలోచన కలిగింది. అది ఏంటి అంటే, నాకు చెందాల్సిన ఆస్తి నాకు వచ్చేస్తే నేను ఇంకా సొంతగా నేను యజమానిగా ఉండి సొంతగా నేను ఎంజాయ్ చేయొచ్చు. దీన్నే వరల్డ్లీ ప్లెజర్స్ అంటారు. దేవాది దేవుడు
ఏదైనా తోటలో అన్ని తినండి కానీ ఇది తినొద్దు అని దేవుడు మానవుడికి తెలియచేస్తే దేవుడు ఏది వద్దన్నాడో అదే చేస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు దేవుని యొక్క మాటను అతిక్రమిస్తే అదే పాపం. ఏదో వ్యభిచారం చేయటమో, విగ్రహారాధన చేయటమో, లేకపోతే ఇంకో ఏమో నరహత్య చేయటమో, లేకపోతే ఇంకొక ఏదో చేయటం మాత్రమే కాదండి పాపము. ఇవి ఎందుకు చేస్తున్నారు మనుషులు? ఈ పాపం ఎందుకు చేస్తున్నారంటే పాపపు బీజం ఉంది కాబట్టి ఈ పనులు చేస్తున్నారు. అయితే ఆ పాపపు బీజాన్నే తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. ఏదేను తోటలో ఆదాము ద్వారా సంక్రమించిన, తదనంతరాలుగా సంక్రమించిన ఈ పాపపు బీజమే, ఆ రూట్స్నే యేసుక్రీస్తు ప్రభువారు తీసేయగలిగితే, ఆయనలో ఉన్న పరిశుద్ధతను మనిషినికి ఇచ్చినట్లయితే ఆ పరిశుద్ధతతో దేవుని ఎదుట మనము చక్కగా నిలబడొచ్చు అనే ఒక గొప్ప భాగ్యాన్ని తిరిగి మరల యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు కడతా ఉన్నాడు. అయితే ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు, లేకపోతే రెండవ కుమారుడు తన ఆస్తిని తండ్రి యొద్దకు వెళ్ళి కోరుతున్నాడు. ఏమని అంటున్నాడంటే 15వ వచనంలో మనం చూసినట్లయితే 12వ వచనంలో, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. దేవునికి స్తోత్రం. నాకు కావాల్సింది నాకు ఇచ్చే. మనము కూడా అంతే, మనకిష్టం వచ్చింది ఈ లోకంలో చేస్తూ ఉంటాం. we will always go by worldly pleasures. లోకములో ఉన్న ఆశలు, లోకములో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల మనిషి వెళ్తూ ఉంటాడు. దేవునికి అది ఇష్టమో కాదో అది పక్కన పెడతాం, మనకి ఇష్టమా కాదా అన్నది మనం చూసుకొని వెళ్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, నీకు ఇష్టమైనది నువ్వు చేయటం కాదు, నీ యొక్క తండ్రి ఇష్టమైనది. అందుకే యేసు ప్రభు వారు కూడా అదే మాదిరి లోకంలో మనకు చూపించెళ్ళారు. నేను నా ఇష్టాన్ని చేసుకోవడానికి రాలేదు, నేను నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఆమేన్. నీ ఇష్టము అనేది ఇక్కడ ఏమీ లేదండి. నీ తండ్రి, నీ పరలోకపు తండ్రి నిన్ను రక్తముతో కొన్న యేసుక్రీస్తు యొక్క చిత్తము నువ్వు చెయ్యాలి. ఓకే, నీకు ఫ్రీ విల్ ఉంది, నువ్వేదైనా చెయ్యొచ్చు. జీవ మరణములు నీ నాలుక వశం. నీకు దేవుడు ఆ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అయితే మంచిని చెయ్యి అని మార్గం తెలియజేస్తుంది ఇది. దేవుని యొక్క వాక్యము మనం ఏదైనా చెయ్యొచ్చు, కానీ ఆ చేసేది మంచిదిగా, వాక్యానుసారమైనదిగా ఉండాలి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కానీ మనిషి ఎప్పుడు మరణానికి తావు తీసుకుంటాడు, లోక ఆశలకు, లోక కోరికలకు, ఇచ్చలకు. అందుకని శరీర క్రియలు స్పష్టమైనవని వాక్యం సెలవిస్తుంది. జారత్వములు, మితతములు, మరి అల్లరితో కూడిన ఆటపాటలు, ఎక్కువగా సీరియల్స్కి, సినిమాలకి, అల్లరితో కూడిన ఆటపాటలకి, వాటికి వీటికి వెళ్ళడానికి మనిషి వేగిరపడుతూ ఉంటాడు. ఆల్వేస్ హీ ఎక్స్పెక్ట్స్, హీ వాంట్స్ టు సీ ఎంటర్టైన్మెంట్. చాలా నవ్వు కలిగించే ఎంటర్టైన్మెంట్ థింగ్స్ ని చెయ్యాలని ఆశపడుతుంటాడు. కాలక్షేపం చేయడానికి ఇష్టపడతాడు, సోబర్తనంగా ఉండటానికి ఇష్టపడతాడు, జాయిగా అలాగా ఉండటానికి ఇష్టపడతాడు. కానీ దేవుడు ఎప్పుడు ఏమంటాడంటే చురుగ్గా ఉండాలి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలి. అందుకని దావీదు అంటాడు, అయ్యా నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ వెలుగైన మార్గము ఈ వాక్యం తెలియజేస్తుంది. ఏది తప్పు ఏది రైట్ అనేది మరి పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్రం వచ్చే వరకు కూడా మనకు తెలియదు. ఇది తప్పు అని వాక్యం చెప్తేనే అది మనకు తప్పు అని తెలుస్తుంది, ఆర్ ఎల్స్ మనకేం తెలియదు. అవునా కదా? అలాగే ఈ యొక్క వాక్యము ప్రతిరోజు చదివితే ఏది సరి అయిన మార్గము, ఏది తిన్ననైన మార్గము, ఏది దేవునిలో నడిపించకుండా ఉండే మార్గం ఏంటి, జీవం ఏంటి, మరణం ఏంటి, వెలుగేంటి, చీకటేంటి, పాపం ఏంటి, పరిశుద్ధత ఏంటి, ఇవన్నీ కూడా ఈ వాక్యము చదువుతూ ఉండగా మనకి తెలుస్తాయి. ఆమేన్. తెలియనంత వరకు ఎలా ఉంటామంటే, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చే, నా ఇష్టాలు నేను చేసుకుంటా అని బయటికి వెళ్ళిపోయినట్లు ఉంటాయి. దేవుని మార్గంలో నుంచి తప్పిపోయినట్లుగా. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు చేసింది కూడా అదే. మాకు ఇష్టం వచ్చింది మేము చేస్తాం, నీ ఇష్టం ఏంటి అన్నట్టుగానే దేవుడు చెప్పిన మాటను వినలేదు. వెంటనే వారిలో ఏం కలిగిందంటే, వారిలోనికి పాపము వచ్చింది, మరణించారు. వెంటనే ఈ పండును, నేను తినవద్దన్న పండును మీరు తినిన క్షణాన మరణము మీకు సంక్రమిస్తుంది అని ఏదైతే సృష్టికర్త అయిన దేవుడు తెలియజేశారో అదే చేశారు. ఏదేను తోటలో నుంచి వారు బయటికి పంపివేయబడ్డారు. రెబెలియన్ అంటే తిరుగుబాటు స్వభావము.
దేవుని యొక్క వాక్యానికి మనము తిరుగుబాటు చేస్తే దాన్ని ఏమంటామంటే రెబెలియన్ అగెయిన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా మనం ఏమి చేయలేమండి. ఒకవేళ చేసినా దానికి తగిన శిక్ష ఉంటుంది. పాపానికి వచ్చు జీతం ఏంటండి? మరణము వచ్చేస్తుంది. అది రెండవ మరణము. మరణం అంటే ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ఎవడు చూసొచ్చాడులే అని చాలామంది అంటారు. నేను చాలామంది చనిపోయిన వారి దగ్గరికి వెళ్తూ ఉంటాను, విశ్వాసాలు దర్శిస్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు ఎంతో బాధపడుతూ ఏడుస్తూ, అమ్మ నా ఇంటి దీపం మారిపోయింది, నా భర్త వెళ్ళిపోయాడు అని అంటారు. ఏమ్మా అక్కడ ఉంది కానీ భర్త శరీరం అని అంటే నా భర్త వెళ్ళిపోయాడు అంటే అందరికీ కూడా ఏదో ఒక విశ్వాసం ఉన్నది. ఏంటి అంటే మరణం అంటే శరీరాన్ని వదిలి వెళ్ళిపోవటం అంటారు. నో, అది కాదండి. మరణం శరీరాన్ని విడిచి వెళ్ళేది ఆత్మ ఎక్కడికి వెళుతుంది? అదే నిత్య జీవానికి వెళ్తుందా లేకపోతే నిత్య మరణానికి వెళ్తుందా అనేది మనకి పాయింట్. ఈ శరీరంతో ఏమీ లేదు. ఈ శరీరము పాపానికి పూనుకోమని ప్రేరేపిస్తుంది. కానీ అంతరంగము, ప్రాణము, ఆత్మ అనేది దానికి ఎప్పుడైతే పూనుకొని అవి చేస్తూ ఉంటుంది, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తుందో వెంటనే మరణం అనేది మనల్ని కబలిస్తుంది. ఆ మరణం రెండో మరణానికి దారితీస్తుంది. అందుకని మన యొక్క ఆత్మ, మన యొక్క ప్రాణము, ఈ యొక్క ఒట్టి దేహములో ఉండగానే దేవుని మాటను మనము వినాలి. ఆమేన్. ఈ యొక్క రెండో కుమారుడు తన ఆస్తిని అంతటిని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంతే, ఎంతో ప్రయాసపడుతున్నాడు. తిరుగుబాటు తన జీవితంలో ఉండి ఉన్నది. తిరుగుబాటు ఉంటే ఏమి కలుగుతుందంటే నష్టం కలుగుతుంది. ఏం కలుగుతుంది? నష్టం కలుగుతుంది. స్కూల్లో పిల్లవాడు టీచర్ చెప్పిన పాఠం వినకుండా కాలక్షేపం చేస్తూ ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్ రాయడానికి కూర్చుంటే ఏం రాయగలడు? తన రిజల్ట్ ఫెయిల్ అవుతాడు తప్ప పాస్ అవడు. వినినవాడు, హోంవర్క్లు బాగా చేసేవాడు, శ్రద్ధగా టీచర్ మాట విన్నవాడే పాస్ అవుతాడు. అతనికి వచ్చే రిజల్ట్ ఏంటంటే ఘనత, ప్రమోషన్, ఆశీర్వాదం, ఇంకా మంచి ఉద్యోగం, ఇంకా మంచి స్థాయి. మా పెదనాన్న, మరి మా నాయనమ్మ, మా తాతయ్య గారు మరి టీచర్గా బ్రిటిష్ గవర్నమెంట్ స్కూల్స్లో అలనాడు మరి కొన్ని సంవత్సరాల క్రితము 1940 ఆ సంవత్సరాల్లోనే ఆయన ఆ యొక్క టీచర్గా బ్రిటిష్ స్కూల్స్లో టీచర్గా వర్క్ చేశారు. ఆ రోజుల్లో ఆయనకి 9 రూపాయల జీతం. అయితే అలాంటి సమయంలో వాళ్ళందరూ కూడా మా డాడీ వాళ్ళు 6 మెంబర్స్, 6 పిల్లలు, 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అయితే మరి మా పెదనాన్నని మా తాతయ్య, మా నాయనమ్మ ఎంతో కష్టపడి, చాలా స్మాల్ ఫ్యామిలీ, అంటే ఆర్థికంగా అంత ఉన్నతమైన సంపన్నమైన కుటుంబం కాదు. అయితే మా తాతయ్యకి మా నాయనమ్మకి ఉన్న గోల్ ఏంటంటే మా పెదనాన్ని బాగా చదివించాలని చెప్పి వారి దగ్గర ఉన్న కుంట పొలము కూడా అమ్మి వేసి మరి మా పెదనాన్ని డాక్టర్గా చదివించడం జరిగింది. ఈరోజు మరి అమెరికాలోనే పెద్ద డాక్టర్గా, కార్డియాలజిస్ట్గా ఆయన వర్క్ చేస్తున్నాడు. చాలా సూపర్ సీనియర్. ఆయన వరల్డ్లోనే టాపెస్ట్ హార్ట్ కార్డియాలజిస్ట్లో ఫిఫ్త్ టాప్ డాక్టర్స్ అన్నమాట. అటువంటి పెద్ద స్థాయి. ఏదో ఒక మారుమూల పల్లెటూరులో ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ యొక్క కుమారుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి మా పెదనాన్న ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళారు. ఎందుకు అనంటే టీచర్స్ మాట విన్నారు, తల్లిదండ్రుల మాట విన్నారు. వినయంతో ఆకతాయితనంగా రోడ్ల మీద తిరిగే తనం కాకుండా పెద్దవాళ్ళ మాట విన్నారు. అలాగే ప్రార్థన చేసుకునే వాళ్ళు దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెట్టి ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, నా ఇష్టం, నేను తల్లిదండ్రుల మాట వినను, టీచర్స్ మాట వినను, లేకపోతే నా పెద్దవాళ్ళ మాట వినను, లేకపోతే దేవుడి మాట వినను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండను అంటే నీ స్థాయి అలాగే ఉంటుంది. నువ్వు ఇంకా రోజు రోజుకి మరణమని గోతులోనికి దిగుతావు తప్ప నిన్ను దేవుడు ప్రమోట్ చేయడు, నిన్ను ఆశీర్వదించడు, నిన్ను బలపరచడు, గొప్పగా హెచ్చించడు. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి. ఇవన్నీ కూడా ఎందుకంటే మాట వినటము అనేది చాలా శ్రేష్టమైనది. ఏంటంటే మాట వినటం అనేది చాలా శ్రేష్టమైన విషయం. అది పాస్టర్సే కానీ, టీచర్సే కానీ, పేరెంట్సే కానీ, ఒకవేళ ఆ వయసులో మీకు తెలియకపోవచ్చు, అయినప్పటికీ కూడా మీరు వినినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అయితే ఈ యొక్క కుమారుడు మాట వినలేదు, తండ్రి చెప్పిన మాట వినలేదు, ఆస్తిని తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు.
బయటికి వెళ్ళిపోయిన తర్వాత తనకున్న దుష్ట స్థితి ఏమిటి అని అంటే 13వ వచనం చదివినట్లయితే, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగని. ఇబ్బందులు వస్తాయి. వెళ్ళి ఆ దేశంలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. ఆ పందులు తిను పొట్టుతో తన కడుపును నింపుకొన ఆశపడెను. చూసారా, సొంత నిర్ణయాలు, దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు, తిరుగుబాటు అనేది నిన్ను పందుల పొట్టు దగ్గరికి తీసుకువెళ్ళిపోతుంది. నీ జీవితాన్ని పతనం చేస్తుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యం మనకి జ్ఞానం నేర్పిస్తున్నప్పుడు ఈ జ్ఞానమును పొందుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. కాబట్టి ఈ జ్ఞానం మనం ఏం చేయాలట, మనం పొందుకోవాలి. దేవుని వాక్కును మనం పొందుకోవాలి. నేను వినాలి, నేను హృదయంలో చేర్చుకోవాలి. అందుకని యోహాను అంటాడు చక్కగా, దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయములో నిలవనీయుడి అంటాడు. నేను కాకరపల్లి ఒక సంఘములో పరిచర్య చేస్తాను. ఆ సంఘములో నేను ప్రతిరోజు కూడా ఒక చిన్న లైన్ వచనం పెడతాను. వాళ్ళు కంటత పెట్టాలి అని చెప్తాను. ఎందుకంటే రోజుకు ఒక వచనం కంటత పడితే వాళ్ళ హృదయంలో ఏముంటుందంట, దేవుని యొక్క వాక్యము నిలుస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యము నిలుస్తుందో ఆ వాక్యమే వారిని ఆశీర్వదిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, యుద్ధము, ఆత్మ సంబంధమైన పరిధిలో మనం యుద్ధము ఎదుర్కొంటున్నప్పుడు ఆ వాక్యాలు మనము మరి వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం విడుదల చేస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన పరిధిలో మనకి జయాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిది రెబెలియన్. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? పతనమైన స్థితిలోనికి వచ్చాడు. పతనమైన స్థితిలో వచ్చి ఉండగానే అతడికి రియలైజేషన్ వస్తుంది. అయ్యో, నేను నా ఇంటిలో ఉంటే, నా ఇంటిలో నా పని వాళ్ళకైతే చక్కటి భోజనం ఉంటుంది, నేను ఇక్కడ పందుల పొట్టు తినటానికి ఆశపడటం ఏంటి అని అక్కడ రియలైజేషన్ వచ్చింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ పర్టికులర్ పాయింట్లో ప్రతి ఒక్కరు ఆ దశ గుండా వెళ్ళాల్సిందే. గాడ్ విల్ టీచ్ సమ్ లెసన్స్ టు అస్. దేవుడు మనకి కొన్ని పాఠాలు నేర్పించినప్పుడు మరలా ఆ పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఫస్ట్ క్లాస్ చదివేస్తే ఫస్ట్ క్లాస్ పాస్ అయిన తర్వాత రెండో క్లాస్లోకి వెళ్ళాలి, సెకండ్ క్లాస్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఫస్ట్ క్లాస్లోనే కూర్చుంటాం, మళ్ళీ ఫస్ట్ క్లాస్లోనే కూర్చుంటా అంటే కుదరదు. దేవుడు కొన్ని పాఠాలు నేర్పించినప్పుడు ఆ పాఠాలు నేర్చుకుంటూ ప్రమోట్ అవ్వాలి. ఇక పై దశలోకి వెళ్ళాలి. నేర్చుకునే పాఠాలే మరలా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తే నీకు కొన్ని సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఇంకో క్లాస్లోకి, ఇంకొక లెవెల్లోనికి, స్టెప్లోనికి నువ్వు వెళ్ళాలంటే. అలాగా కొన్ని సంవత్సరాలు స్తంభించిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సెకండ్, రియలైజేషన్. దేవుడు తన హృదయములో తను పశ్చాత్తాపడే అంత స్థాయిలోనికి, స్థితిలోనికి కిందకి పడేస్తే కానీ అతడికి అక్కడ రియలైజేషన్ రాలేదు. 17వ వచనాన్ని మనం చూస్తే, అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చిందంట, అతనికి బుద్ధి వచ్చిందంట. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎంతో గొప్ప మిషనరీ, ఎంతో గొప్ప దైవ సేవకుడు అయినప్పటికీ కూడా పాపపు బీజము కోసం ఆయన అంటాడు, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనములో, నాయందు అంటే అనగా నా శరీరమందు మంచిది ఏ
ఏంటి అని అంటే రియలైజేషన్ అంటే ఏంటంటే పశ్చాత్తాపడుతున్నాడు. అతనికి బుద్ధి వచ్చినప్పుడు, నీకు బుద్ధి వచ్చేదాకా దేవుడు నిన్ను అరణ్యంలో తిప్పుతూనే ఉంటాడు. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. తండ్రి నీతో చెప్పినప్పుడు వింటమే శ్రేష్టం. దేవుడు నీతో మాట్లాడినప్పుడు వింటం శ్రేష్టం. దేవుడు మాట్లాడుతున్నా కానీ ఇది దేవుడు కాదు మాట్లాడాడు. దైవ సేవకుడు ద్వారా మాట మాట్లాడతాడు, లేదు నా కోసం కాదు. తల్లిదండ్రుల ద్వారా దేవుడు కొన్ని మాట్లాడతారు, నా కోసం కాదు, నీకేం తెలుసులే అమ్మా అని. ఎప్పుడైతే మనం వెనక్కి వెళ్తూ ఉంటాం, యువర్ వేస్టింగ్ టైం. దేవుడు నీ మీద పిలుపు దర్శనం ఉంచాడు కాబట్టి ఆ దర్శనం నెరవేర్చుకుంటాడు. ఆయన నెరవేర్చుకునే వరకు నిన్ను తిప్పుతానే ఉంటాడు. సో అన్ని ఇయర్స్ వేస్ట్ అయ్యే కంటే ముందలే చెవు గట్టిగా పిండినప్పుడే నోరు మూసుకొని వింటే సమయం కలిసి వస్తుంది, నీ జీవితం కలిసి వస్తుంది. తర్వాత దేవునికి మహిమాత్మై నీ జీవితాన్ని దేవునికి అర్పించవచ్చు. అయితే కొన్ని సంవత్సరాలు పట్టింది తనకి బుద్ధి రావడానికి. అయితే బుద్ధి వచ్చినప్పుడు అంటే ఖచ్చితంగా దేవుని వైపు చూచే ఆ బుద్ధి మనకు కలగాలి. పశ్చాత్తాపం, అరే మనం ఇలా చేశామే, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నేను ప్రతిరోజు సాయంత్రాలు నేను చేసుకునే ప్రార్థన, ప్రభువా ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని చెప్పి దేవుడు నాతో వాగ్దానము ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని కోసం రోజు ఎత్తుతాను. అయితే ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేసినప్పుడే దేవుడిని అడుగుతాను, అయ్యా నా బిడ్డలు నన్ను అడిగినప్పుడు ఇది మంచా ఇది చెడ ఆలోచించి అది వాళ్ళకు మంచిదైతేనే నేను ఇస్తా, లేకపోతే వాళ్ళు ఎంత గీ పెట్టినా నేను ఇవ్వను. అలాగే నేను కూడా ఇప్పుడు నాకంటే పైన ఉన్నావు, నా జీవితం కంటే నువ్వు పైన ఉన్నావు. రేపేంటనేది నాకు తెలియదు. నా జీవితం కంటే పైన ఉండి అన్ని చూస్తున్నవాడు నీకు కాబట్టి నేను అడుగుతా, నా కోరికలు నా ఆశలు నాకు ఇది ప్రభు నేను అడుగుతా, అది నీ చిత్తమైతేనే ఇవ్వు. ఒకవేళ నేను ఎంత గీ పెట్టినా అది నీకు ఇష్టం లేకపోతే నాకు ఇవ్వద్దు ప్రభువా. ఖచ్చితంగా ట్యాగ్ లైన్లో ఈ ప్రేయర్ నేను పెట్టుకుంటాను దేవునికి. ఎందుకంటే గొప్పనే ఇచ్చాడనుకో, ఒకవేళ పడిపోవచ్చు. ఇప్పుడు బైక్ పిల్లలకి తల్లిదండ్రులు ఇస్తే వాడు తర్వాత యాక్సిడెంట్ అవ్వచ్చు, తెలియదు కదా. అట్లా ఎంతమంది పిల్లలు నశించిపోతున్నారు అట్లా. కాబట్టి రేపేంటో నాకు తెలియదు కాబట్టి ఎస్ లార్డ్, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్ అప్పుడే నాకు ఇవ్వు ప్రభువా. లేకపోతే నేను ఎంత గీ పెట్టినా అది నీ చిత్తం కాకపోతే మాత్రం నా జీవితంలోకి అలౌ చేయొద్దు అని మాత్రం నేను ఖచ్చితంగా ప్రభుకి చెప్తాను. యేసే నామానికి మహిమ కలుగునుగా. ఒకవేళ ఆ నిమిషంలో ప్రభువా ఈ ప్రార్థన అంగీకరించలేదు, ఏంటి నా ప్రార్థన ఆలకించలేదా అని నేను బాధపడినా పర్వాలేదు, కానీ నీ చిత్తమే నెరవేర్చబడాలి. యేసే నామానికి మహిమ కలుగునుగా. ఎందుకంటే మరి రియలైజేషన్ బుద్ధి వచ్చినప్పుడు, అంటే దేవుని సన్నిధానంలో మనము ఈ యొక్క చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఒక ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమనంటే, బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. ఆకలితో ఏంటంట చచ్చిపోచున్నాడు. ఆకలి బాధ ఏంటో తెలుసా? మీకు ఎప్పుడైనా ఆకలి బాధ తెలుసా? మీకు ఆకలి బాధ తెలుసా? ఆకలి మనిషిని ఎంత కృంగదీస్తుందో తెలుసా? నాకు తెలుసండి. వారం రోజులు మేము ఆహారం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. వన్ వీక్ అయితే ఇంట్లో రేషన్ అంతా అయిపోయినప్పుడు, ఆఖరికి గోధుమ పిండితో సహా అయిపోయింది. చర్చ్లో రేషన్ బియ్యం ఇస్తారు, అది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కాబట్టి రేషన్ బియ్యం తింటే కడుపు నొప్పి వస్తుంది. నా బేబీ 1 year, 2 years బేబీ. అయితే వాడికి అన్నము వండి పెట్టాలి, మిక్సీ చేసి సెరలాక్ లాగా పెట్టాలి. అలాంటి పరిస్థితుల్లో రేషన్ బియ్యము అది వండుతున్నప్పుడు ఇంకా దాంట్లో నంచుకోవడానికి, అది కూర చేసుకోవడానికి ఏమీ లేదు. లైక్ వైజ్ 1 week అండి ఎంత సఫర్ అయ్యామంటే, కొండ మిరకాయ పచ్చడి ఎవరో ఇంటి పక్కన తెచ్చిస్తే ఆ యొక్క అన్నము రేషన్ బియ్యం అని ఇంత లావులు ఉంటాయి, ఆ గంజి వండడం కూడా సరిగ్గా రాదు, నాకైతే అస్సలు వచ్చేది కాదు. సో అలాగే అద్దెసరితో అన్నము, ఇంత అన్నం వండి బాబుకు మిక్సీ కొట్టి దాంట్లో ఉప్పేసి ఉత్తన్నం పెడతా ఉండేదాన్ని. నేను నా మా యజమాని అయితే పండుమిరకాయ పచ్చడి వేసుకుని తింటే మోషన్స్ అయిపోయి 1 week we suffered. దేవుడు ముందరగానే నాకు తెలియజేశాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆకలి బాధ, అసలు ఆకలి అంటే భయంకరమైన బాధ. దేశం మీదకి
దేవుడు రప్పించినప్పుడు అలనాడట కాకి రెట్లు పావురై రెట్లు కూడా తిని బతికారు. ఈరోజు మా ఇంట్లో నా బిడ్డను కోసుకుందాం, రేపు మీ ఇంట్లో మీ బిడ్డను కోసుకుందాం. అది ఆకలి బాధ అంటే. ఎలీషా కాలంలో దేవుడి ప్రియమైన బిడ్డలారా, ఇతడు అంటున్నాడు, నేను ఆకలితో చచ్చిపోతున్నాను. ఆ రోజుకి ఆ పూటకి అంత ఆహారం ఉంటే చాలు. ఆ పందులు తింటుంటే ఆ పందులకైనా ఆహారం, వాటికి ఇష్టమైన ఆహారం ఉంది, నాకు ఆహారం లేదే అని నేను చచ్చిపోతున్నాను అనే స్థాయిలో ఇప్పుడు తండ్రి గుర్తొస్తున్నాడు. ఆమేన్. యేసు నామానికి మహిమ కలుగుతుందాక. కొంతమందికి ఇట్లా చచ్చిపోవడమే మేలు అని అంటారు, కానీ నిన్ను బ్రతికించే, రక్షించే ఆ స్థితి నుంచి నేను పైకి లేవనెత్తే దేవుడు ఉన్నాడని నువ్వు గ్రహిస్తే దేవుడి వైపు తిరుగు. నీ యొక్క చూపు ఎప్పుడు ఆ పందుల పట్టు మీద కాదు, నిన్ను ఆశీర్వదించే నాలుగవ దిక్కులో ఉన్న ఆ దేవుడి వైపు చూస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నువ్వు భూమి మీద చూసినంత కాలం నువ్వు ఆస్వాదించబడవు. నువ్వు భూమి మీద నుంచి నీ తల ఎప్పుడైతే పైకి లేవనెత్తి, ప్రభువా శరణుజొచ్చి ఉన్నాను, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అడిగితే ఖచ్చితంగా దేవుడు కరుణించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని గ్రుడ్డివాడు త్రోవలో కేకలు వేయగా, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని గ్రుడ్డివాడు త్రోవలో కేకలు వేయగా, ఆపదలు విడిచిగా అరుణోదయుడా, ఆపదలు విడిచిగా అరుణోదయుడా, దాటిపోగా ఆగిపోయి స్వస్థతనిచ్చావా, దాటిపోగా ఆగిపోయి స్వస్థతనిచ్చావా, కృప చూపు దేవుడవు, కనికరపూర్ణుడవు, విధేయతకి అర్థము చెప్పిన వాడవు, కృప చూపు దేవుడవు. దావీదు కుమారుడా, నోరు మూసుకో. ఆయన దాటి వెళ్ళిపోయి చాలాసేపు అయింది. నీ కళ్ళు లేవు, ఏమి లేవు. దావీదు కుమారుడు ఇక్కడ వెళ్తున్నాడని ఎవరు చెప్పారు? అయ్యో దావీదు కుమారుడా, మరి ఎక్కువగా విశ్వాసముతో ఆయనకి కళ్ళు లేవు. ఆయన మనసుకు ఉన్న కళ్ళను ఆకాశము తట్టు తిప్పాడు. ఆకాశము తట్టు ఉన్న సమీపింపరాని తేజస్సులో అమరత్వము పొందుతున్న ఆ సృష్టికర్త అయిన దేవునితో తన మనసు కలయిక, ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యమై దావీదు కుమారుడు అంటే అల్లంత దూరాన వెళ్ళిపోయిన యేసు మరలా వెనక్కి వచ్చి అతన్ని స్వస్థపరిచాడు. ఆమేన్. దేవుని వైపు చూచినప్పుడు ఖచ్చితంగా రియలైజేషన్తో బుద్ధి వచ్చి పశ్చాత్తాపపడినప్పుడు ఖచ్చితంగా ఆయన మన వైపు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా రెస్టరేషన్. 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాననెను. అయ్యో, నీ కుమారుడిగా ఉండటానికి నేను యోగ్యుడను కాను. పేతురు అంటున్నాడు, నువ్వు యేసుతో అక్కడ సిలువ వేయబడుతున్న యేసుతో తిరిగిన శిష్యుడు కదా నువ్వు అని ఒక పిల్లాడు వెంటనే తొందరపడి పొంకుతున్నాడు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. వెంటనే చలి మార్చుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చలి మార్చుకుంటుంటే ఆ సమూహం అంటున్నది, నువ్వు అక్కడ సిలువ వేయబడుతున్న యేసు క్రీస్తుతో ఉన్న శిష్యుడు కదా, నువ్వు అతని గుంపులో ఉన్నవాడివి కదా, ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని అంటే ఆయన ఎవరో నాకు తెలియదు. అట్లా ముమ్మారు పొంగిన పేతురుతో పునరుత్థానుడై తిరిగి వచ్చిన యేసు అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావు. Do you love me? అవును ప్రభువా, నేను ప్రేమించుచున్నాను. ఇదే నా గొర్రెల కాదు. మరొకసారి రెండవసారి యేసు పేతురు వైపు తేరి చూచి అంటున్నాడు, ముమ్మారు పొంగావుగా పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అంటే, ప్రేమించుచున్నాను ప్రభువా
యేసు అన్నాడు, అయితే నువ్వు నా గొర్రెలను మేపుము. మూడవసారి 3 సార్లు గోకావు కదయ్యా, మూడవసారి యేసు ప్రభువు పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? డు యు లవ్ మీ? యోహాను పత్రికలో గడిచిన కాలంలో నీతో చెప్పాను కదా, ఇఫ్ యు లవ్ మీ యు విల్ కీప్ మై కమాండ్మెంట్స్. నువ్వు నన్ను ప్రేమిస్తే నా యొక్క ఆజ్ఞలను నువ్వు పాటిస్తావు అనే మాటలు నీకు గుర్తులేదా పేతురు? పేతురు అంటున్నాడు, అయ్యో కలవరపడి, అది నీకే తెలియదు ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, అయితే నా గొర్రెలను నా ఆజ్ఞను చేయి. నేను ఇచ్చే పని నువ్వు చేయి. If you really love Jesus, you will do the works of the Lord. దేవుని యొక్క క్రియలు నువ్వు చేస్తావు, దేవుని మహిమార్థమై చేస్తావు. నీ ప్రతి క్రియ దేవుని మహిమార్థమై ఉండాలి. నీ ప్రతి మాట దేవుని మహిమార్థమై ఉండాలి. నువ్వు చేసే ప్రతి దేవుని మహిమార్థమై ఉండాలి. నువ్వు తినే భోజనం దేవునికి మహిమార్థమై ఉండాలి. జీవించే ప్రతి దినం దేవునికి మహిమార్థమై ఉండాలి. అలా ఉండటానికి యేసు ఇష్టపడుతున్నాడు. యేసయ్య అంటాడు, కుమారుడు అంటాడు, అయ్యో నీ ఎదుట నిలబడుటకైనను పరలోకపు తండ్రి ఎదుట నిలబడుటకైనను నేను యోగ్యుడను కాదు అంటే, అలా అనకు కుమారుడా అని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన రాజ వస్త్రములను ఇచ్చి కాళ్ళకు చెప్పులు తొలగించి ఉంగరాన్ని కుమారుడికి ఇచ్చే ఉంగరాన్ని ఇచ్చి తన యొక్క కుమార్ సంక్షిప్ని మరల తిరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కుమారుడి స్థానాన్ని అతను పనివాడుగా అయినా వెళ్ళాలనుకున్నాడు, కానీ మరలా నువ్వు వచ్చిన తర్వాత దేవుడు నిన్ను పనివాడుగా దాసుడుగా చేయు, కుమారుడుగా చేస్తాడట. అబ్బా, ఎంత గొప్ప అధికారం అండి, ఎంత గొప్ప అధికారం. యేసయ్యా, నీ కుమారుడుగా నన్ను పిలిచావయ్యా, నా ప్రతి పాపమును క్షమించేది, మన దోషాలను క్షమించేది. నువ్వు ఏ పాపం చేసినా, ఎటువంటి దోషంలో నువ్వు ఉన్నావు, దేవుని యుద్ధకు వస్తే రెస్టరేషన్, మరలా నువ్వు తిరిగి నీ తండ్రితో సత్సంబంధాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడితే ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. ముద్దుని వయసు వచ్చే వరకు కూడా ఆయన మనల్ని చంకన పెట్టుకునే దేవుడు అయి ఉన్నాడంట. ఆమేన్. పెద్దోళ్ళని చూస్తే ఇంత అనుభవం ఉంది, నీకు తెలియదా, నీకు బుద్ధి లేదా అని పిల్లలు సైతం అంటారు. తల నెరిసిన వాళ్ళతో అంటారు పిల్లలు, వాళ్ళ పిల్లల స్థాయిలో, కన్న పిల్లల స్థాయిలో ఏజ్లో ఉన్న వాళ్ళు, తల అంత మెరిసింది, నీకు ఆ మాత్రం బుద్ధి లేదా? కొన్నిసార్లు పిల్లలకి తల్లిదండ్రులు బరువైపోవచ్చు. ఎన్నో త్యాగాలు, తల్లిదండ్రులు త్యాగాలు చేస్తేనే పిల్లలు మంచి భవిష్యత్తులో ఉంటారండి. కానీ యేసు ప్రభు వారికి ఎప్పుడూ నువ్వు బిడ్డవే, ఎప్పుడూ నేను చట్టం పెట్టుకుంటాను. ముద్దుకి వచ్చే వరకు ఎత్తు పట్టుకునే వాళ్ళను నేనే. అందరూ చిరాకించుకోవచ్చు, కానీ ఏసే చిరాకించుకోవాలి. అందరూ అపార్థం చేసుకోవచ్చు, ఏసే అపార్థం చేసుకోవచ్చు. నువ్వు ఏంటో ఏసే తెలుసు, నీ బలహీనత ఏంటో ఏసే తెలుసు. టుడే ఆయన సన్నిధానంలోకి వచ్చి, ప్రభువా నన్ను మరలా నీ సహవాసంలో నన్ను సంధి చేసుకోయా, నీతో నేను మాట్లాడటానికి, నీ కుమారుడుగా, నీ కుమార్తెగా ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను. నీకు దూరంగా ఉండి నేను ఏమి చేయను. యోహాను రాసిన సువార్త 15 అంటాడు, ఆయనకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయను. ఆయనలో అంటకట్టబడిన వారు ఒకవేళ ఎండిపోతే ఆయన పెరిగి పాడవేస్తాడు, అగ్నిలో కూర్చివేస్తాడు. కాబట్టి ఆయనలో అంటకట్టబడిన వారు చిగురించుటకు, ఫలించుటకు మనం ఇష్టపడాలి. ఆమేన్. అట్లా ఫలింప చేయి ప్రభువా. కుమారుణ్ణి ఎలాగైతే తండ్రి మరలా తన సంవాసాన్ని పిలుచుకొని, తన ఇంటిలోనికి పిలుచుకొని, దాసుడుగానే కాక కుమారుడిగా ఎలా చేసుకున్నాడు, అదే రీతిగా దేవుడు మరలా మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువా, ఒకప్పుడు నేను రిబెల్గానే ఉన్నాను, తిరుగుబాటు చేశాను, కానీ నాకు బుద్ధి వచ్చింది. నువ్వేంటో నాకు అర్థమైంది యేసయ్యా. నీ పాదాల దగ్గరకు వచ్చాను, మరలా నీ కౌగిలిలో నన్ను చేర్చుకొని, నీ కుమారుడుగా, కుమార్తెగా నన్ను తీర్చిదిద్దుకో అని ప్రార్థించేవాడు. మోకరించి చిన్నగా నా పై నీదు ప్రేమ
అర్హత ఏ యోగ్యత మాలో లేదు అయ్యా. మేము ఒకప్పుడు తిరిగిన వారమే, లోక ఆశల వైపు వెళ్ళిన వారమే, లోక తలంపుల్లో పడిపోయిన వారమే, అవిధేయులమే, పాపము చేసిన వారమే. మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయ్యా, నేర్చుకున్న పాఠాలే నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు అయ్యా. అయ్యా తండ్రి, నువ్వు అయ్యా ఏ మెట్టు మమ్మల్ని ఎక్కించాలనుకుంటున్నావో ఆ మెట్టులోనికి మమ్మల్ని ఎక్కించి నీ సన్నిధానములో మమ్మల్ని నిలబెట్టి ప్రభువా, నీ సహవాసములో మేము ఉండటానికి ఇష్టపడుతున్నామయ్యా. తప్పిపోయిన కుమారుడు, రెండవ కుమారుడు ఆస్తిని వ్యర్థపరుచుకొని మరలా తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఎలాంటి ప్రివిలేజెస్ అయ్యా తండ్రి భాగ్యములు అయ్యా కుమారుడికి ఇచ్చావు, అటు రీతిగా ఆయన నీ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించి నీతో సంధి చేసుకొని నీ సహవాసాన్ని మమ్మల్ని పిలుచుకున్నందుకు నీకు వందనాలు. నీ రక్తముతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నీ కుమారులుగా మమ్మల్ని స్వీకరించమన్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.